హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి టీఎస్ఎంసెట్ 2024 సంవత్సరం మనకు సీట్ అలాట్మెంట్ అయితే టుడే అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో చాలామంది అయితే పోస్ట్ పోన్ చేశారని అయితే అడుగుతున్నారు. ప్రీవియస్ వీడియో చేశాను కదా, సో కామెంట్లు అయితే అడిగారు. సో మనకైతే పోస్ట్ పోన్ అయితే కాలేదండి. సో ఇక మీరు చూస్తే న్యూస్ పేపర్లు కూడా అఫీషియల్గా సో చివరి విడత తర్వాత కళాశాలలో రిపోర్ట్ చేయండి అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు నేడు రెండో విడత సీట్ల కేటాయింపు అంటే మనకు సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే టుడే అయితే చేయబోతున్నారు. అదే మనకు ఇంజనీరింగ్ బి కేటగిరీకి సంబంధించి ప్రకటన ఎప్పుడు వస్తుంది అని అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి కూడా మనకు ఎప్పుడు అనేది కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు. సో మనకి ఒక ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బైపీసీ వాళ్ళది కండక్ట్ చేయొచ్చు మేబీ. సో ఇక్కడ చూస్తే మీకైతే చూడండి, ఇంజనీరింగ్ కళాశాల ద్వారా బీటెక్ సీట్లు పొందిన విద్యార్థులు సో చివరి విడత కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత స్వయంగా ఆ యొక్క కాలేజ్కి వెళ్ళి అయితే రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ అయితే సూచించింది. ఇంతకుముందైతే మనకు ప్రకటించిన రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత రిపోర్ట్ చేయొద్దని ఎంసెట్ ప్రవేశాలు మనకు కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. సో తాజా నిర్ణయంతో వారైతే మూడో విడత కౌన్సిలింగ్‌కు పోటీ పడొచ్చు అని స్పష్టమైతే అయింది. సో ఇక చూసాక మీకు ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపుకి సంబంధించి మనకు బుధవారం అయితే రిలీజ్ చేయనున్నారు టుడే వచ్చేసి. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి బీటెక్‌లో ఏంటంటే ఎవరైతే మనకు సీట్ అయితే వస్తుందో వాళ్ళైతే చివరైతే కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత స్వయంగా ఆ యొక్క కాలేజ్‌కి వెళ్ళి అయితే రిపోర్ట్ చేయాలి. సో సెకండ్ ఫేజ్‌కు మీకు సీట్ ఏదైతే వస్తుందో ఒకవేళ ఆ యొక్క కాలేజ్ మీకు నచ్చకపోయినా మీరైతే రిపోర్ట్ చేయండి. అప్పుడే మీకు థర్డ్ ఫేజ్‌కి అయితే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే లేదు. సో ఇది వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో మనకు ఫైనల్ ఫేజ్ ముగిసాక కాలేజ్‌లో చేరాలి అని అయితే చెప్పడం జరిగింది. సో ఇది వచ్చిన అప్డేట్ ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.